అందరికీ నమస్కారం. శివుడు పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నా. ఈ మధ్య కొంతమంది ఇటువంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే నిజంగా దేవుడు పొడియారని ఒకళ్ళు, ఇంకో కారణం చెప్పి ఇంకొకళ్ళు రకరకాలుగా అండి. ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా బిల్డప్లు ఇస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ రీల్స్. అదేమంటే ఇది ఇంతే కదా నటనని. ఇంకొంతమంది నేను మారిపోతా అమ్మాయిలాగా, నేను మారిపోతా అబ్బాయిలాగానే వాళ్ళు. చివరికి ఎంత దిగజారుతుందండి సమాజం. నచ్చినోడితో లేచిపోవటానికో లేదా నచ్చిన పని చేయటానికో ఎవరు వంక పెట్టకూడదు అన్నప్పుడు ఏది పడితే అది చెప్పేస్తున్నారు. మరి ఈ అమ్మాయి చెప్పి నిజం అబద్ధం తెలియదు. మధుహస్త అని చెప్పేసి మన మేడ్చల్ దగ్గర పర్వతాపూర్ మేడిపల్లి పోలీసు పరిధిలోకి వస్తుంది. పాపం వాళ్ళ అమ్మ వచ్చేసి గతంలో లాలాపేట దగ్గర ఉండేవాళ్ళు. అక్కడ వేరే ఒక అబ్బాయితో ఈ అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం కొంచెం తేడాగా ఉండేసరికి వద్దులే అని చెప్పేసి ఇటు వెళ్ళిపోయారు. అండ్ ఆ అబ్బాయితో కూడా కొద్ది నెలలుగా మాట్లాడతాడంటే ఈ పాప ఇంటర్మీడియట్ అయిపోయింది, ఖాళీగా ఉండి ఇంట్లో అన్నాడు. అకస్మాత్తుగా నిన్న ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయింది, ఎంత వెతినా కనపడలేదు. ఏమైపోయింది ఏంటని వెతుకుతూ ఉంటే ఒక లెటర్ కనిపించింది. ఏమైనా కనిపించింది, నేను ఒక్కదాన్ని ఉండలేకపోతాను, నాకు డిప్రెషన్ ఉంది, నా వల్ల కావట్లేదు, నేను శివుడి దగ్గరికి వెళ్ళిపోతాను, శివుడు నన్ను రమ్మన్నాడు అని చెప్పేసి అన్నాడు. ఎటు వెళ్ళింది ఏంటో అర్థం కావట్లా. పేరెంట్సా వదిలేలేరు కదా, పోలీస్ కంప్లైంట్ చేయాలి. పోలీసులో వెతుకుతూ ఉన్నారు. వెనకాల ఆ అమ్మాయి మీకు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం పోలీసుకి అందించండి, 100 ఫోన్ చేయండి. బట్ మీ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండండి. వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు అంటున్న మాటలు అన్నీ కూడా ఏమాత్రం తేడా కొనసరి ఊరుకోవద్దు.